ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు అంతర్జాతీయ న్యాయవాది యుఎస్ నుంచి కావేటి శ్రీనివాసరావు గారు ఫ్రమ్ కావేటిలా. సార్తో మాట్లాడుతూ ముఖ్యంగా ఏదైతే H1B ఫీ $100,000 ఉందో దాన్ని వెనక్కి తీసుకున్న ట్రంప్, ఈ విషయం గురించి అప్డేట్ తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. మొన్నటి వరకు ట్రంప్ అందరినీ భయపెట్టాడు. ముఖ్యంగా ఇండియన్ స్టూడెంట్స్ అలాగే ఇండియన్ పేరెంట్స్ చాలా భయపడ్డారు. H1B ఫీ ఏదైతే ఉందో $100,000, ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ ఇంకా అమెరికాలో ఆశలు వదిలేసుకోవాలని ఫిక్స్ అయిన రోజులు అవన్నీ కూడా. సో వినూత్నంగా ఇప్పుడు వెనక్కి తీసుకున్నారు ఆ ఇష్యూని. సో ఎందుకు వెనక్కి తీసుకున్నారు, దానికి గల కారణాలు ఏవై ఉంటారు, ఇది ఎంతకాలం ఆయన ఈ డెసిషన్ మీద నిలబడే ఛాన్స్ ఉందంటారు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీరు అన్నట్టుగా వెరీ హాట్ టాపిక్. అంటే వెనక్కు తీసుకున్నాడా అంటే ఇక్కడ ఒక 2-3 క్లారిఫికేషన్స్ ఇవ్వాలండి. ఆయన ఏంటంటే ప్రొక్లమేషన్ చేశారు. ఏమని, ఎవరైతే అమెరికాకు రావాలనుకుంటారో H1B మీద వచ్చే సంవత్సరం నుంచి వాళ్లకు జీతం $1,00,000 కట్టి ఇవ్వాలి. రెండోది, గవర్నమెంట్ ఫీజులు ఉంటాయి యథావిధిగా USCISవి. కానీ ఎవరైతే కంట్రీ లోపలికి వస్తారో రావాలనుకుంటారో వాళ్ళని సర్చార్జ్ లాగా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ ముందు $1,00,000 కడితేనే లోపల రావాలని ఒక ప్రొక్లమేషన్ ఇచ్చారు. అంటే ప్రొక్లమేషన్ అంటే ఒక కింగ్ లాగా, అంటే ఒక మొనార్కీ లాగా, ఒక రాజు లాగా ఇచ్చేశారు ఆయన. అంటే రాజ్యాంగ విరుద్ధం అని అనుకోవచ్చు, కానీ ఇచ్చేశారు. ఇస్తే ఏమైంది, చాలా హ్యావక్. అంటే మరి పెద్ద కంపెనీలను సంప్రదించి నేను ఇచ్చాను, చిన్న కంపెనీలు అంటే సంప్రదించలేదు అని, అంటే పెద్ద కంపెనీలు ఒప్పుకున్నారు అని చెప్పి అన్నారు. కానీ ఎక్కడా కూడా వాళ్ళు పెద్ద కంపెనీ వాళ్ళు ఒప్పుకున్న దాఖలాలు లేవు, కనపడలేదు. రెండోది ఏంటంటే ఇక్కడ ఏంటంటే చాలా మంది కేసులు వేశారు. ఏది మన చేంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు, చాలా మంది ఆర్గనైజేషన్స్ కేసులు వేశారు ఆయన మీద. అంటే ఆయన తీసుకొచ్చిన ప్రొక్లమేషన్. ఇక్కడ మన వ్యూవర్స్కి ఒక 2 విషయాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి చేయొచ్చా, ఇలాంటి వెసులుబాటు తనకుందా అంటే, అమెరికన్ రాజ్యాంగం ప్రకారము ఒకవేళ మీరు ఇమిగ్రేషన్ కి సంబంధించిన ఎలాంటి ఫీజులు కలెక్ట్ చేయాలన్నా అప్పర్ హౌస్ లో లోవర్ హౌస్ లో లా పాస్ చేయాలి. అంటే ఏంటి, ఇప్పుడు మన దగ్గర పార్లమెంట్ ఉంది, మనకు లోక్సభ రాజ్యసభ లాగా ఇక్కడ కూడా సెనేట్ కాంగ్రెస్ అని ఉంటది. అందులో లా పాస్ చేస్తే, అంటే మెజారిటీ అయ్యి బిల్లు పెట్టి ఆమోదం పెట్టి అది లా జరిగినప్పుడే అది కలెక్ట్ చేయొచ్చు ఆయన. కానీ ఆయన ఇష్టానుసారంగా $1,00,000 అని చెప్పి వేశారు. ఇప్పుడు ఏమైంది, కోర్టు మెట్లు ఎక్కారు చాలా మంది. ఎక్కితే ఏమైంది, ఇప్పుడు క్లారిఫికేషన్ ఏమిచ్చారు, ఇది వచ్చే సంవత్సరం నుంచి అప్లికబుల్ అవుద్ది. ఎవరైతే మొదటిసారి H1 వేసుకొని అమెరికాకు వస్తారో వాళ్ళకి అప్లికబుల్ అవుద్ది. రెండోది, అమెరికాలో ఎవరైతే చదువుకోవడానికి వస్తారో చదువుకుంటారో ఇక్కడ వాళ్ళకు ఉద్యోగాలు ఏదైతే వస్తుందో దాన్ని F1 స్టేటస్ నుంచి H1B వేసుకునేటప్పుడు చేంజ్ ఆఫ్ స్టేటస్ అలాంటిది ఏమన్నా ఉండేటప్పుడు దానికి వర్తించదు అని మళ్ళీ క్లారిఫికేషన్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఏంటి అంటే పరిస్థితి, అంటే ఇప్పుడు వచ్చిన స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమన్నా భయపడాల్సిన అవసరమా? భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎవరైనా కంపెనీ వాళ్ళు H1 ఫైల్ చేస్తే వచ్చే సంవత్సరం కోటాలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రెండోది, ఇక్కడ ఎవరైనా H1Bలో ఆల్రెడీ ఉంటే వాళ్ళు మళ్ళీ H1B పొడిగించుకునేటప్పుడు, లేదా మళ్ళీ H1B మళ్ళీ వేసుకునేటప్పుడు, అంటే పొడిగించుకోవటం ఒకటి, F1 నుంచో లేకపోతే వేరే స్టేటస్ నుంచి H1 చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ దేశంలో, ఏ కంపెనీ ఎవరైనా స్పాన్సర్ చేసేటట్టు ఉండేదైతే వాళ్ళకి ఈ రూల్ అప్లికబుల్ అవ్వదు అని క్లారిఫికేషన్ USCIS వాళ్ళు నిన్నగాక మొన్న వెబ్సైట్ లో పెట్టారు వాళ్ళ దాంట్లో. ఇంకోటి ఏంటంటే, అసలు ఈ $1,00,000 వసూలు చేయొచ్చా అన్న దానికి ఇంకా కోర్ట్స్ డిసిషన్ తీసుకోలేదు. ఎందుకంటే అది బర్డెన్ అవుతుంది కంపెనీస్ మీద. అట్లా $1,00,000 పెడితే, ఇప్పుడు సరే మన ఇండియన్స్ చాలా మంది IT ప్రొఫెషన్లో ఉన్నారు, 72% మన వాళ్ళే ఉన్నారు. మరి వాళ్ళకి ఇది ఎఫెక్ట్ అవుతుంది ఈ రూలు. ఇది ఒక మనకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎవరు చేసుకోవాలన్నా రూల్ అప్లికబుల్ అవుతాయి. సో అది ఇంకా కోర్టులలో ఉంది, తేలలేదు. సో దాని గురించి ఆయన ఇచ్చిన, అంటే ఆయనంటే ప్రెసిడెంట్ గా ఇవ్వరు, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చి వెబ్సైట్ లో పెట్టారు.
అదండి జరిగింది. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఇండియా నుంచి వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి, వాళ్ళ పేరెంట్స్‌కి ఎటువంటి ఒక కన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అంటారు? లైక్ యూజువల్లీ ట్రంప్ అనే పర్సన్ టారిఫ్స్ విషయంలో ఏం చేశాడంటే, సడెన్‌గా 500% అంటాడు, సడెన్‌గా 50% అంటాడు, సడెన్‌గా 20% అంటాడు. ఇప్పుడు ఈ విషయాన్ని కూడా అలాగే మార్పులు, చేర్పులు చేసే, ఎందుకంటే ట్రంప్ ఈస్ వెరీ ఇన్నోవేటబుల్ అండ్ అలా సర్ప్రైజింగ్ యాక్షన్ తీసుకుంటా ఉంటున్నాడు. ఇప్పుడు ఈ ఫీజ్ విషయంలో కూడా మళ్ళీ సర్ప్రైజింగ్ యాక్షన్ ఏమైనా తీసుకునే ఛాన్స్ ఉందా? లేదంటే ఇది కొంచెం కమిట్మెంట్‌తో కూడుకున్న నిర్ణయంగా చూడొచ్చంటారా? ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇచ్చేశారు. ఒక్కసారి చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి పోయేది ఉండదు. అంటే లాలో దాన్ని కొలాటరల్ ఎస్టాపల్ అంటారు. హ్మ్. అంటే ఒక్కసారి మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక జడ్జి గారే గాని, ఒక ప్రెసిడెంటే గాని అలాంటి డెమోక్రటిక్ కాన్స్టిట్యూషనల్ బాడీలో మీరు ఒకసారి ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత దాన్ని యూఆర్ ఎస్టాప్డ్ ఫ్రమ్ డూయింగ్ బ్యాక్ మళ్ళీ వెనక్కెళ్ళి చేసేదానికి లేదు. రెండోదేంటంటే, ఇప్పుడు ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ వస్తున్నారో యూఎస్‌కి, వాళ్ళిప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళు గూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా కొత్త స్టూడెంట్స్ వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడ చదువుకొని, ఇక్కడ మళ్ళా చేంజ్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేసుకొని, ఇక్కడ హెచ్-1 చేసుకునేటట్టయితే ఆ రూల్ అప్లికబుల్ కాదు గనక, కొత్త స్టూడెంట్స్ ఎవరైతే వస్తున్నారో లేదా పేరెంట్స్ పంపిస్తున్నారో మళ్ళీ స్టూడెంట్స్‌ని, వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదండి. అది పేరెంట్స్‌కు మనం ఇచ్చే సందేశం. ఇక ఈ జనరల్‌గా ఈ ఫీజ్ పెరిగినప్పుడు ఒక వర్గం వాళ్ళు అంటే ఇక్కడి నుంచి యూఎస్ వెళ్దాం అనుకున్న స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కాస్త భయపడడం ఎంతో నిజం ఉంది అందులో. అయితే అమెరికాలో ఆల్రెడీ సిట్యుయేట్ అయ్యున్న పీపుల్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు గ్రీన్ కార్డ్ కోసం చూస్తున్న హెచ్-1 వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు మాత్రం కాస్త మనకు కొంచెం ప్రాసెస్ త్వరగా అయ్యే ఛాన్స్ ఉంది అని ఒక గుడ్ న్యూస్‌లో భావించారు దాన్ని. రీజన్ వచ్చేసి కొత్త హెచ్-1లు రావు. ఉన్న హెచ్-1లు త్వరగా ప్రాసెస్ అవుతాయి అనేది. మరిప్పుడు అది వెనక్కి వెళ్ళినట్టేనా? అంటే ఇక్కడ ఏమవుతదంటండి, ఇప్పుడు మీరన్నది కరెక్టే. ఇప్పుడు ఇక్కడ చేంజ్ ఆఫ్ స్టేటస్ అంటే ఆల్రెడీ స్టూడెంట్‌గా ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఇబ్బంది లేదు. మళ్ళీ ఆల్రెడీ హెచ్-1లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఇబ్బంది లేదు. అంటే కొంత కొంత కొత్త హెచ్-1స్ బయట దేశాల నుంచి ఎవరైనా తేవాలంటే వాళ్ళు రారు, చెయ్యరు వీళ్ళు. కంపెనీస్ చెయ్యరు, ఏం చేయరు. మరి అలాంటిది అయినప్పుడు ఒక బయట ఒక మెసేజ్ వెళ్ళిపోయింది గదా! ప్రపంచానికి టెక్నాలజీ వర్కర్స్‌కు అంత ఇది లేదు అక్కడ. లూక్రేటివ్‌గా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ 20 ఏళ్ళు, 18 ఏళ్ళు వెయిట్ చేస్తున్నారు హెచ్-1బీ మనకు I-140 అప్రూవ్ అయిన వాళ్ళు వెయిట్ చేయాలంటే 18, 20 సంవత్సరాలు వెయిట్ చేస్తున్నారు. మరిప్పుడు కొత్త వాళ్ళు ఆబ్వియస్‌లీ రారు. మూడోదేంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎంఎస్ చేసిన ఆళ్ళకి కూడా ఉద్యోగాలు ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం నుంచి చాలా టైట్‌గా ఉంది. సో, చాలామంది ఇప్పుడు చాలా కంపెనీస్ కూడా క్లోజ్ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఐటీ కంపెనీస్ అందులో 70-80% ఐటీ కంపెనీస్ మన దేశీయులవే ఉన్నాయి. అవి నడవనప్పుడు మరి చాలా కంపెనీస్ ఏం జేస్తున్నారు, ఉద్యోగాలు లేవని చెప్పి స్టూడెంట్స్‌కే గాని, హెచ్-1బీ వాళ్ళకే గాని వాళ్ళ వీసాలు క్యాన్సెల్ జేస్తున్నారు. కంపెనీస్ కూడా క్లోజ్ చేసుకుంటున్నారు. అంటే కొత్త హైరింగ్ లేదు. పాత వాళ్ళ నుండి నడపాలంటే మరి టాక్సులు కట్టాలి గదండీ! సో, ఇదొక బ్యాడ్ టైమ్ అని అనుకోవచ్చు. అందుకని కొత్త వాళ్ళు రారు. మీరన్నట్టుగానే మరి పాత వాళ్ళకు తొందర ప్రాసెస్ అవుద్దేమో అని అనుకుంటారు. అంటే అంత ఈజీగా ఏం లేదు. ఎందుకంటే మన ఇండియన్స్‌కి, ఫిలిపినోస్‌కి, చైనీస్‌కే గాని, మెక్సికన్స్‌కే గాని 15, 20 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ అండి. అవును. అంటే ఏ కేటగరీ ఆఫ్ వీసాలోనేనంటే ఈబీ-1 అంటే సీఈఓస్ అనుకోండి అది. ఈబీ-2, ఈబీ-3 అదర్ వర్కర్స్. అంటే ఈబీ-2 అంటే ఎవరైతే మాస్టర్స్ నుంచి వచ్చి పెట్టుకుంటారో గ్రీన్ కార్డ్‌లు. ఈబీ-3 అంటే ఎవరైతే బ్యాచిలర్స్‌తోని పెట్టుకుంటారో, ఇప్పుడు నర్సెసే గాని, అలాంటి వాళ్ళు స్పీచ్ పెథాలజిస్ట్‌లు, ఇంజినీర్స్, ఆర్కిటెక్ట్స్ ఒకవేళ వాళ్ళు బ్యాచిలర్స్‌తోని పెట్టుకుంటే వాళ్ళందరికీ కూడా హెచ్-1బీ నుంచి గ్రీన్ కార్డ్ చేసుకున్న వాళ్ళందరికి కూడా 18-20 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ అండి. అంటే మరి ఆబ్వియస్‌గా మరి కొత్త వాళ్ళు రానప్పుడు మరి పాత వాళ్ళు ఉంటారా? చేయించుకుంటారా? రెండోది. మూడోది కంపెనీస్ కూడా ఇప్పుడు మనకు స్పాన్సరింగ్ చేసిన కంపెనీసు మీ గ్రీన్ కార్డ్ టైమ్ వచ్చే వరకు లెవ్వనుకోండి. మరి వాళ్ళకి పోయినట్టే గదా! గ్రీన్ కార్డ్ పోయినట్టే గదా! అవును. అంటే ఆహ్, అంటే క్యాండిడేట్స్, ఎంప్లాయీస్ ఉండాలి దేశంలో. వాళ్ళ గ్రీన్ కార్డ్ వచ్చే వరకు. కంపెనీస్ కూడా వ్యాపారం చేస్తూ ఉండాలి. మరి కంపెనీస్ కూడా క్లోజ్ అయిపోయి అక్కడే పనిచేసే వాళ్ళు గూడా వెళ్ళిపోతే ఆబ్వియస్‌లీ అవి ఏదైతే కోటా ఉంటదో నిండదు గదండీ గ్రీన్ కార్డ్‌లు ఇచ్చే కోటా.
కొంత బెటర్ అవుద్దని నేను అనుకుంటాను. అంటే ప్రాక్టికల్ ఇదంతా రీజనింగ్, అంతేగాని లాజికల్ రీజనింగో లేకపోతే లీగల్ రీజనింగ్ కాదండి. అంటే మనం అంటే అనుభవపూర్వకంగా చెప్పేది. ఇలాంటివి జరిగితే కంపెనీస్ క్లోజ్ అయినప్పుడు, లేకపోతే ఎంప్లాయీస్ తీసుకోకుండా వెళ్ళిపోయినప్పుడు, వేరే కంట్రీస్‌కి వెళ్ళిపోయినప్పుడు ఆబ్వియస్‌లీ అక్కడ కొన్ని వీసాలు అవైలబుల్ ఉంటే గనుక వాళ్ళు సర్దుబాటు చేస్తారు ఉన్నవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇన్ఫర్మేషన్ మాకు బ్రీఫ్‌గా అందించినందుకు. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్‌లో I-140కి సంబంధించిన కొన్ని విషయాలైతే క్లియర్‌గా మనం కావేటి సార్ నుంచి తెలుసుకుందాము. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.